నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా మమ్మీ హోమ్ కార్నర్. ఇవాళ ఎంతో టేస్టీ అయిన అదేనండి తొక్కలో కాడల పచ్చడి. అదేనండి మన బీరకాయ తొక్కు అండ్ కొత్తిమీర లేత కాడలతో చేసిన తొక్కలో కాడల పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తొక్కలోదే కదా, కాడలు కదా అని అనుకోకండి, కానీ హెల్త్కి టేస్ట్ సూపర్ ఉంటుందండి. దీనిలో మనం బీరకాయ తొక్కు, నేను మీకు కొద్దిగా మెత్తగా ఉన్న బీరకాయ ముక్కలన్నీ వేసాను. నెక్స్ట్ దానిలో కొద్దిగా వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అండ్ టమోటా 3 వేసాను. నెక్స్ట్ దానిలో కొద్దిగా బెల్లం ఇక్కడ బెల్లం పౌడర్ వేసానండి, చింతపండు అండ్ రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి చక్కగా నూనెలో మగ్గించేసేయాలండి. ఇవి మగ్గిపోయిందని నేను పక్కన పెట్టేస్తున్నానండి చల్లారే వరకు. నెక్స్ట్ దానికి తిరమాత వేయడానికని నూనెలో తిరమాత గింజలు దానిలో తిరమాత గింజలన్నీ వేసేసి అవి చక్కగా వేగే వరకు ఉంచుతున్నాను. అదేనండి తిరమాత గింజలు అంటే తెలుసు కదండి, ఆవాలు, జీలకర్ర, చాయపప్పు, మినప్పప్పు, ఇంగువ నేను కొద్దిగా ఎక్కువే వాడతాం మేము. వేసాను. ఇదేంటండి ఇంత నూనె వేసి ఎంత తిరమాత వేస్తున్నారు పచ్చళ్ళలోకి అనుకోకండి. నేను ఇది పప్పులోకి పచ్చడికి సరిపడా వేస్తున్నాను. ఇది చక్కగా నూనెలో బాగా వేగాక తిరమాత గింజలు చూసుకోండి, ఇంకా కొద్దిగా వేగాలని ఆగాను. ఇది కొద్దిగా వేగాక ఇప్పుడు దీనిలో ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి. ఈ చక్కగా ఎండుమిరపకాయలు కూడా బాగా వేగాక ఇంకా పక్కన పెట్టేసుకొని పచ్చడి తర్వాత వేసేసుకుందాం. సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది పచ్చడి. తొక్కలోది కదా అని మీరు తీసి పారేయకండి, దీనిలో చాలా తొక్కలో హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి. చక్కగా మిక్స్ చేసుకుని ఆ తర్వాతలో ఈ పచ్చడి వేసేసి దానిలో టేస్ట్కి మన లుక్కి సరిపడా కొత్తిమీర వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేయడమే. ఈ పచ్చడి మన రోటీల్లో కానీ, అన్నంలో కానీ, దోశల్లో కానీ, చపాతీల్లో కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.